రేవంత్ రెడ్డితో పాటు అధిష్టానాలు కూడా ఇప్పుడు బీసీ కుల గన్న తర్వాత ఎస్సీ కూర్చున్నటువంటి ఇవన్నీ కూడా చూసుకుంటే ఏంటంటే అధిష్టానం కూడా దీన్ని తెలంగాణను రోల్ మోడల్గా ఒకటి ఎంచుకుంది. రాబోయే 5 స్టేట్స్లో కొన్ని ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం రోల్ మోడల్గా చూపించి అదే ఈ పర్సంటేజ్ మేము ఇంత ఇచ్చాము, ఇంతమంది మంత్రులకు ఇచ్చాము, దీంట్లో నామినేటెడ్లో ఇంత ఇచ్చాము అని చెప్పేసి దీన్ని ఒక రోల్ మోడల్గా చూపించి మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామని చెప్పడానికి ఇది బాగా వీళ్ళకు ఈ పార్టీకి మనకు కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది. కాబట్టి రేవంత్ చేశాడా లేకపోతే అధిష్టానం చేయించిందా అనే దానిపైన ఎంత చూసుకున్నా కానీ అది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ రేపు రాబోయేటటువంటి ఎలక్షన్లు కూడా. అందుకోసం ఇప్పుడు కర్ణాటకలో కూడా వాళ్ళు కుల జగన్ చేశారు కానీ అంత కరెక్ట్ చేయలే, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు, మళ్ళీ చేయాలి, దాంట్లో కొన్ని తప్పులు జరిగాయి కాబట్టి మళ్ళీ తెలంగాణలో ఎలా చేశారో మనం కూడా అలా చేయాలని చెప్పేసి పక్కన ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు మన ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు, అది మళ్ళీ జరుగుతుంది.